బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కొత్త అధికారుల కలయికలతో పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గజరావు భూపాల్ కు లాజిస్టిక్స్ ఐజీగా పదోన్నతి కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతిని, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ డీఐజీగా ఆర్ భాస్కర్ ను నియమించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందన దీప్తికి కీలక బాధ్యతలు దక్కాయి. ఇక కమిషనరేట్ల విషయానికి వస్తే సైబరాబాద్ డీసీపీ అడ్మిన్ గా అన్నపూర్ణను, హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా రాహుల్ హెగ్డేను నియమించారు. అపూర్వరావుకు ఇంటెలిజెన్స్ ఎస్పీగా, వెంకటేశ్వర్లు సిఐడి ఎస్పీగా బాధ్యతలు కేటాయించారు. క్రైమ్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం క్రైమ్స్ డీసీపీగా చైతన్య కుమార్ను నియమించింది. ఇక నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని యువ ఐపీఎస్ అధికారులకు ట్రాఫిక్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఈ బదిలీలో విశేషం. బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ పోలీస్ శాఖలో ఇప్పటికే ఏదైతే ఐపీఎస్ అధికారులకి తగినంత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చడం కూడా చూస్తున్నాం ప్రభుత్వం. అయితే ఐపీఎస్ అధికారులకి ఎటువంటి హోదాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం, అలాగే ఎటువంటి బదిలీలు జరిగినాయి, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. తాజాగా 4 కమిషనరేట్లు, ఇప్పటి వరకు కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లే ఉండేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 3 కమిషనరేట్లను పరిధి విస్తరిస్తూ కొన్ని జోన్లను మార్చి వేస్తూ కూడా 4 కమిషనరేట్లుగా చేసింది. ఇటు ఫ్యూచర్ సిటీ కొత్త కమిషనరేట్ ఏర్పడడం, ఇటు రాచకొండను మల్కాజ్గిరి కమిషనరేట్ గా మార్చడం, సైబరాబాద్, ఇటు హైదరాబాద్ 4 కమిషనరేట్లు చేసిన నేపథ్యంలో ఈ ఐపీఎస్ అధికారుల బదిలీ అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సిటీని ఎక్స్పాండ్ చేయడంతో పాటుగా ఎలాంటి ఇబ్బందులు జరిగినా పోలీసు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీ చేసినట్లు కూడా అర్థమైంది. దానికి సంబంధించినటువంటి జీవో విడుదలైంది. రామకృష్ణారావు సిఎస్ ఆదేశాల మేరకు కూడా ఈ బదిలీలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ఇటు గజరావు భూపాల్ లాజిస్టిక్ ఐజీగా, విజిలెన్స్ డిఐజీగా అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆర్ భాస్కర్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందన దీప్తి, గతంలో నార్త్ జోన్ తో పాటుగా రైల్వే ఎస్పీగా పనిచేసినటువంటి చందన దీప్తికి ఫ్యూచర్ సిటీ కొత్త కమిషనరేట్ లో అడిషనల్ సిపిగా అవకాశం లభించింది. అక్కడ బదిలీ చేసిన పరిస్థితి. సైబరాబాద్ డీసీపీగా అన్నపూర్ణ, ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే ఇప్పటికే హైదరాబాద్ లో ట్రాఫిక్ విభాగంలోని డీసీగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ విభాగం 3వ విభాగానికి అతను రాహుల్ హెగ్డేని బదిలీ చేశారు. ఇటు సిఐడి ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా చైతన్య కుమార్, ట్రాఫిక్ డీసీపీ 1 గా అవినాష్ కుమార్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వరావు, విజిలెన్స్ ఎస్పీగా బాలస్వామి, వీరందరినీ కూడా మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. అందులో 5 మంది ఐపీఎస్ క్యాడర్, నాన్ క్యాడర్ మిగతా 5 మంది నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారులను కూడా వివిధ కీలక శాఖలకు బదిలీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అనంతరం కూడా ఈ 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం, సైబర్ క్రైమ్ తో పాటుగా సిటీ ఎక్స్పాన్షన్ 4 కమిషనరేట్లు అంటే ఏర్పాటు చేయడం అనంతరం కూడా ఈ బదిలీలు జరగడం కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ బలోపేతం దిశగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. రత్న.